నమస్కారం. రారండోయ్ వంటలు చేద్దాం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. మరి పండగ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది పిండి వంటలు, స్వీట్స్, అలాగే వెరైటీ వంటకాలు. మరి అలాంటి వంటకాలని మీకు పరిచయం చేయడానికి మన పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారండి. మరి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 8008054321. వెంటనే కాల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా గెలుచుకోండి. మరి ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? హలో గీత. హలో అండి, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. అలాగే ముందుగా నీకు భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సో గీత, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తూ ఉంటావు, నీ గురించి చెప్పు. మై నేమ్ ఇస్ గీత. నేను బాచుపల్లి నుండి వచ్చాను. నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను. ఓకే. సో స్టూడెంట్ ఇప్పుడు? లేదండి. ఓకే, అయిపోయింది స్టడీస్ అయిపోయి డిజిటల్ మార్కెటింగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, నైస్. సో టైం దొరుకుతుందా మా షో? చూస్తానండి మీ షోస్ ఈటీవీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తాను. మీ ఫాలోవర్స్ చాలా రెగ్యులర్గా ఫాలో అవుతాను మీ ఈటీవీ అభిరుచి. ఓకే. ఈ మధ్య బాచుపల్లి నుంచి చాలా మంది వస్తున్నారు, బాగా చూస్తున్నట్టున్నారు మా ప్రోగ్రామ్ ని కూడా. చాలా మంది చూస్తున్నాను, చాలా మంది వస్తున్నారు. అక్కడి నుంచి చాలా మంది రావడము, తర్వాత కొత్త యూనిక్ రెసిపీస్ అన్ని కూడా పరిచయం చేస్తున్నారు. సో సంక్రాంతి పండుగ అనగానే ఏం గుర్తొస్తుంది ఫస్ట్? మనకి సంక్రాంతి పండుగ అంటే ఫస్ట్ వచ్చేది భోగి పనులు అండి. ఆ భోగి పనులు ఏంటంటే మనము ఫస్ట్ చిన్నపిల్లలకి సాయంత్రం కాలం పూట వాళ్ళకి ఫ్రెష్ అప్ వేయించి భోగి పనులు, అలాగే చాక్లెట్స్, కొన్ని కాయిన్స్ వాళ్ళ నెత్తి మీద భోగి పనులకు పోస్తే బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు బాగుంటారు అని భోగి పనులు చేస్తాము. అలాగే మన భోగి మంటలు వేస్తాం ఉదయం పూట. మన పాత వస్తువులు కానీ ఏదైనా మంటలో వేసినప్పుడు మనకు ఏదైనా బ్యాడ్ అలాంటిది ఏమైనా పోతే కొంచెం భోగ భాగ్యాలు మనకు కలుగుతాయని, సో దీనికి భోగి పండుగ అని పేరు వచ్చింది. ఓకే. సో ప్రాపర్ హైదరాబాద్ అయినా లేకపోతే? లేదండి, కరీంనగర్. ఓకే. సో బాగా సెలబ్రేట్ చేసుకుంటాం? బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే. మరి పండగ స్పెషల్ గా మీ ఇంట్లో ఎటువంటి వంటకాలు చేస్తుంటారు? ఫస్ట్ భోగి పండుగ అంటేనే ఫస్ట్ మనం పాయసంతో స్టార్ట్ చేస్తాము. ఏ పండుగ వచ్చినా పాయసంతో స్టార్ట్ చేస్తాం కాబట్టి పాయసంతో స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఇవాళ మా వ్యూవర్స్ అందరికి కూడా పాయసం అన్నమాట. ఏం పాయసం? ఈరోజు కొర్రలు అటుకుల పాయసం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? చూద్దామండి. నానబెట్టి ఉడకబెట్టిన కొర్రలు, అటుకులు, పాలు, పంచదార, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, కండెన్స్డ్ మిల్క్, మనం పైన గార్నిష్గా చేయడానికి డ్రై ఫ్రూట్స్ పౌడర్. కొర్రలు అటుకుల పాయసానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో గీత, ఎలా స్టార్ట్ చేద్దాం? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి కొంచెం మనము 2 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాము. పాయసం అంటేనే గీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ 1 స్పూన్ గీ వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్. సో కరీంనగర్ ప్రాపర్ అనేసరికల్లా సంక్రాంతి మనకి ఆంధ్రాలో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఇటు సైడ్ తెలంగాణలో చాలా డిఫరెంట్ గా. పతంగులు అవన్నీ కూడా బాగా. భోగి సంక్రాంతి అంటేనే ఇంకా పతంగిలు, పాయసాలు, మన బొబ్బెమ్మలు పెట్టడం కానీ ముగ్గులు వేయడం ఆడవాళ్ళకి ఇష్టమేనా? ముగ్గులు చాలా ముగ్గులు వచ్చు. ఓకే. ఇప్పుడు ఎక్కడ అంతా కూడా కాంక్రీట్ గా సిమెంటే కదా ఫ్లోరింగ్, అందుకని ముగ్గులు వేసే అది చాలా తక్కువ. అంటే మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం సంక్రాంతికి, సో అక్కడ మనం వాకిట్లో ముగ్గులు వేసరికి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అవును. నెక్స్ట్ తర్వాత అండి మనము పోహా తీసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు గీలో రోస్ట్ చేద్దాము.
అది గట్టి అటుకుల్ని మామూలుగా టైప్ అండి, నెయ్యిలో నెయ్యిలో వేయించుకోవాలి, కొంచెం క్రిస్పీగా ఉంటుంది మనం పాయసం తింటుంటే. సో ఎక్కడ నేర్చుకున్నావు ఈ రెసిపీని? లేదని నేను రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటాను. ఓకే. ఓకే అండి, ఫ్రై అయిపోయినవి ఈ బౌల్లో తీసేసుకున్నాము. సో దేనికి దానికి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవునండి. అటుకులు వేయించుకున్నాం కదండి, నెక్స్ట్ పాలు. పాలు కొంచెం బాగా మరగాలి అంటే టైం పడుతుంది కదా. ఈలోపు మళ్ళీ అసలు మనం పండగ గురించి మాట్లాడుకుందాము. సో భోగి పండుగ అనగానే ప్రత్యేకించి ఇందాక చెప్పినట్టుగా పిల్లలకి భోగి పళ్ళు పోయటం అనేది అసలు ఆనవాయితీ. అసలు పండుగ 10 రోజులు కూడా పతంగులు ఎంత అసలు బాగుంటుంది కదా. సంక్రాంతి అంటే అసలు పతంగులు ఎగిరివేయడం, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కూడా పిల్లలతో కలిసి పతంగులు ఎగిరేయడం చాలా పండుగలో తేలిపోతూ ఉంటారు. ఇంకా సో అంటే నీకు బాగా మెమరబుల్ గా అనిపించేది ఏంటి సంక్రాంతి పండుగ? సంక్రాంతి కంటే ఎర్లీ మార్నింగ్ లేచి వాకిట్లో ముగ్గులు వేయడము, గొబ్బెమ్మలు పెట్టడము, అవి చాలా ఇష్టం. ఇంకా పల్లెటూరు గురించి చెప్పాలి అంటే కనుక మనకి హరికథ ఒకటైతే, హరిదాసులు వచ్చేదైతే గంగిరెద్దుల్ని తీసుకొని వస్తారు కదా ఇంటింటికి, అది కూడా చాలా నైవేద్యాలు. ఉదయం లేవగానే ఫస్ట్ వాళ్ళతోనే స్టార్ట్ అవుతాం మనము సంక్రాంతి పండుగ అంటే. సో అండి పాలు మరిగిపోయినాయి. ఓకే, ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన అటుకులు వేసేద్దాము. ఒక 1 minute బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ కొర్రలు వేసేద్దాం. ఇందులో ఇవి నానబెట్టి నానబెట్టేసి ఉడికించుకోవాలి. నైట్ నానబెట్టాలి, కొంచెం డైజెషన్ అవ్వవు కదా, మిల్లెట్స్ కదండి. సో కొంచెం నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఉడికించుకొని వేసుకోవాలి. ఓకే. సో ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఇప్పుడు పాలల్లో మళ్ళీ బాగా ఎక్కువసేపు ఉడకాలా కొర్రలు, లేకపోతే కనుక అంటే కొంచెం ఒక 5 minutes అలా ఉడికేస్తే తొందరగా టేస్ట్ బాగుంటుంది అని. ఓకే. ఓకే అండి, ఇది పాలలో అటుకులోని కొర్రలు ఉడికిపోయినాయి. ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ చేద్దాము, టేస్ట్ బాగుంటుంది. సో ఇది ఆప్షనల్ కదా ఏంటండి, కండెన్స్డ్ మిల్క్ అనేది షుగర్ ప్లేస్ లో మనం పంచదార ప్లేస్ లో కొంచెం టేస్ట్ కోసం. ఓకే. సో పంచదార ఎక్కువ యూజ్ చేయకుండా. సో ఇది పంచదార కాకుండా మనం బెల్లంతో కూడా చేయొచ్చు. పంచదార ప్లేస్ లో బెల్లం వేసుకొని చేస్తే ఒకసారి కలిపేద్దామండి. ఇప్పుడు కండెన్స్ మిల్క్ వేస్తాం కానీ కొంచెం టేస్ట్ కోసం ఒక 2 స్పూన్ పంచదార వేసుకుందాం. పంచదార వేసాం కదండి, పంచదార మొత్తం కలిసే వరకు మనం కలుపుతూ ఉండాలి. కొంచెం చిక్కగా వస్తే పాయసము. ఓకే అండి, చిక్కబడింది. మనం ఇందులో యాలకుల పొడి వేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదండి, ఒకసారి కలిపేసుకున్నాము. అయిపోయిందండి, మనం ఇప్పుడు బౌల్లో తీసుకుందాము. ఓకే. మనం పైనుండి మన బాదం పప్పు, జీడిపప్పు క్రంచీస్ని వేసుకుందాము గార్నిష్ కోసం. కొర్రల అటుకుల పాయసం రెడీ అయిందని టేస్ట్ చేసి చెప్పండి.
కొర్రలు అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కొర్రలు అటుకుల పాయసానికి కావలసిన పదార్థాలు: నానబెట్టి ఉడికించుకున్న కొర్రలు, అటుకులు, పాలు, పంచదార, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలకుల పొడి, కండెన్స్డ్ మిల్క్. కొర్రలు అటుకుల పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్ లో అటుకులు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో పాలు పోసుకొని మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత అందులో వేయించి పెట్టుకున్న అటుకులు, నానబెట్టి ఉడికించుకున్న కొర్రలు, కండెన్స్డ్ మిల్క్, పంచదార, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి మరికొన్ని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే కొర్రలు అటుకుల పాయసం రెడీ. కొర్రలు అటుకుల పాయసానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. కొర్రలు మెత్తమెత్తగా, అటుకులు క్రంచీగా, పాలల్లో బాగా ఉడికి చాలా టేస్టీగా ఉందండి. సో చాలా హెల్తీగా కూడా ఉంటుంది, ఎందుకంటే మనం బియ్యానికి బదులుగా ఇక్కడ మిల్లెట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక మంచి ఆల్టర్నేటివ్ కూడా అన్నమాట మనకి. ప్లస్ పండగలు అనగానే కంపల్సరీ స్వీట్ ఏదో ఒకటి ఉండాలి అని ఇంట్లో అంటూ ఉంటాం కాబట్టి సో ఆ సెంటిమెంట్ని కూడా మనం మిస్ చేసుకోక్కర్లేదు. సో ఇందులో కండెన్స్డ్ మిల్క్ని కొంచెం ఎక్కువగా వేశారు, షుగర్ క్వాంటిటీ కూడా చాలా తక్కువగా వేశారు కాబట్టి మనకి స్వీట్నెస్ ఉంది అలా అని చెప్పేసి ఎక్కువ షుగర్ ఇంటేక్ కూడా లేకుండా ఓవరాల్గా కొర్రలు అటుకుల పాయసం చాలా బాగుందండి. సో ఇంకా హెల్త్ కాన్షియస్గా ఉండేవాళ్ళు ఈ మాత్రం పంచదార కూడా అక్కర్లేదు అనుకుంటే కనుక మనం దీన్ని బెల్లంతో కూడా సబ్స్టిట్యూట్ చేసుకొని వేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉంది, ఇంట్లో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో గీత, కొర్రలు అటుకుల పాయసం చాలా హెల్తీగా, టేస్టీగా చాలా బాగుంది. నెక్స్ట్ రెసిపీ ఏంటి? చుక్కకూర పన్నీర్ కర్రీ. చుక్కకూర పన్నీర్ కర్రీ. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దామండి. చుక్కకూర పన్నీర్ కావాల్సిన పదార్థాలు: చుక్కకూర, పన్నీరు, నూనె, టమాటోస్, ఆనియన్స్, కారం పొడి, కొత్తిమీర, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, ఉప్పు. చుక్కకూర పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఎలా స్టార్ట్ చేయాలి గీత? ఫస్ట్ స్టవ్ వెలిగించేసి నూనె పోయాలి. పన్నీర్ వేసేద్దాము. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పన్నీర్ వేగిపోయినాయండి, మనం బౌల్లో తీసేసుకున్నాము. ఇందులోనే పోపు దినుసులు వేసుకున్నాము: జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. కొంచెం ఈ చిరపట్లు ఆడిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందామండి. సన్నగా తరిగిన ఆనియన్, సో ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఆనియన్స్ ఫ్రై అయినాయండి. మనం సాల్ట్ వేసుకుందాము. 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కలిపేసుకుందామండి. సో ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగాలి కదా. ఓకే, సో ఇంతవరకు మనం పండగ గురించి మాట్లాడుకున్నాము, కరీంనగర్లో పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా మాట్లాడుకున్నాం కదా.
మీ ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ చెప్పండి. ఫ్యామిలీ అంటే నేను మా అన్నయ్యలు ఇద్దరము మ్మ్. సంక్రాంతి అన్నిటితోనే ఫస్ట్ ముగ్గురం కలిసి పతంగులు ఎగిరేయడము ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. ఊర్లో సెలవులకు వెళ్ళినప్పుడు ఎక్కువ దసరా సంక్రాంతి ఎక్కువ జరుపుకునే వాళ్ళము. ఓకే. వేగిపోయాయండి. ఇప్పుడు ఒక కప్పు చుక్కకూర వేయించుకుందాము. శుభ్రంగా కడిగి చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి చుక్కకూర. ఆకుకూర మగ్గేంత వరకు మనం లిడ్ క్లోజ్ చేద్దామండి. ఒకసారి చూద్దామండి. చుక్కకూర మగ్గిపోయింది. మనం నెక్స్ట్ చిన్నగా కట్ చేసిన టమాటోస్, పాలక్ పన్నీర్ అని మనం ఎక్కువ వింటూ ఉంటాం, కాకపోతే ఇది చుక్కకూర. చుక్కకూరతో పన్నీర్. అవునండి, టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది కర్రీ. కొంచెం టమాటా జనరల్ గా పప్పులోకి వేసుకుంటూ ఉంటారు కదా చుక్కకూర అవునండి. పప్పు, పులుసు లాగా ఉంటుంది. కొంచెం టమాటా మగ్గేంత వరకు క్యాప్ క్లోజ్ చేద్దాము. ఓకే. టమాటా మగ్గిపోయింది, ఒకసారి చూద్దామండి. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేద్దాము. ఒకసారి కలిపేసుకున్నాము. దీనిలో కొంచెంగా వాటర్ పోసుకుందాం. తర్వాత మనం వేయించుకున్న పన్నీర్ వేసుకున్నాము. ఓకే. ఒకసారి కలిపేద్దాము. ఒక 2 మినిట్స్ క్యాప్ క్లోజ్ చేద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. పన్నీర్ కూడా సాఫ్ట్గా అయిపోయింది. మనము గరం మసాలా వేసేద్దాం. గరం మసాలా వేసి ఒకసారి కలిపేసి కొద్దిగా కొత్తిమీర వేసేద్దామండి. అయిపోయిందండి, సర్వ్ అవుట్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకుందామండి ఫైనల్గా. చుక్కకూర పన్నీర్ సిద్ధమైందండి. టేస్ట్ చేసి చెప్పండి. సో చుక్కకూర పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. చుక్కకూర పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చుక్కకూర, పన్నీర్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయలు, కారం, కొత్తిమీర, గరం మసాలా, పసుపు, పోపు దినుసులు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. చుక్కకూర పన్నీర్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే పాన్ లో పోపు దినుసులు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చుక్కకూర, టొమాటో ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టుకొని మరికాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో కారం వేసి కొంచెం నీళ్లు పోసి మరికాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరికాసేపు మగ్గనివ్వాలి. ఫైనల్ గా గరం మసాలా వేసి కొత్తిమీర కూడా వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చుక్కకూర పన్నీర్ కర్రీ రెడీ. చుక్కకూర పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను.
చాలా బాగుందండి, చక్కగా చట్పటాగా స్పైసీగా ఉంది. పైనుంచి గరం మసాలా లాస్ట్లో వేశారు కాబట్టి దాని ఫ్లేవర్ కొంచెం బాగా తెలుస్తుంది. అలాగే ముందరగా కారం కూడా కొంచెం ఎక్కువ వేశారు కాబట్టి కొంచెం ఆన్ ద స్పైసీయర్ సైడ్ ఉందన్నమాట. సో జనరల్గా ఇలాంటి పన్నీర్ కర్రీస్ ఇవన్నీ కూడా మనకి స్పైసీగానే తినడం ఇష్టపడతారు చాలా వరకు కాబట్టి సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో పన్నీర్ని ముందుగానే మంచిగా ఫ్రై చేసి తర్వాత ఇందులో వేసినందువలన పైనుంచి క్రంచీగా కనిపిస్తుంది, అలాగే లోపల నుంచి కొంచెం సాఫ్ట్గా కూడా ఉంది. సో చుక్కకూరలోని పులుపు అలాగే టొమాటోస్ ఇవన్నీ కూడా తగులుతూ చాలా టేస్టీగా ఉందని, చాలా డిఫరెంట్గా కూడా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో గీత గారు, ఇవాళ 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి. సో ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, చుక్కకూరతో పన్నీర్ అనే కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఆల్సో కొర్రలు అటుకుల పాయసం 2 కూడా చాలా బాగున్నాయి. మరి ఈరోజు పండగ సందర్భంగా ఇక్కడికి వచ్చి మా వ్యూయర్స్ అందరితోటి 2 డిఫరెంట్ రెసిపీస్ని బాగా షేర్ చేసుకున్నందుకు మా షో తరఫున మీకు ఒక మంచి గిఫ్ట్ కూడా. థ్యాంక్ యూ అండి. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు ఈ షోకి రావడం, అలాగే మీకు తెలిసిన రెసిపీస్ని మా అందరితోటి పంచుకోవటం? ఈటీవీ అభిరుచికి రావాలని చాలా అనుకున్నాను, బట్ అది కుదరలేదు. చాలా బాగుంది, అందరూ అంటే రిసీవింగ్ కూడా అంత బాగుంది, చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. అలాగే మరొకసారి మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. మరొకసారి ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.